సెకండ్ ఏం లేదన్న వాళ్ళతో కావాల్సిన ఆయన ఓకే ఎవడు వీడొచ్చాడు నన్ను పెట్టాడు ఓకే నువ్వు అడ్డం ఉండదు రండమ్మా రండి రానమ్మా కొంచెం పెట్టండి ఇప్పుడే కటింగ్ నేను అలాంటి అలా ఇటు చూడండి ఏంది ప్రతాపు ఒక నిమిషం అందరూ వచ్చేయండి సాయి ఇటు సాయి ఇచ్చింది ఎక్కడ పెట్టావు ఇది వెనక్కి జరిగి ఏది అది ఇచ్చే పని ఇచ్చేది అన్న ఇటు చూడండి అన్న సాయి 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 కదా
పెద్దోడు వయసు తిరితే నేను ఆగా నువ్వు కూడా వెళ్తే బాగుండేది కదరా, నువ్వు కూడా వెళ్తే బాగుండేది కదా. గణేష్ ఇటు చూడు ఇటు చూడు. సార్ ఇప్పుడు బొక్కే ఏదో ఒకసారి బొక్కే తీసుకుపోద్ది కళ్యాణ్ సార్ ఇది పట్టండి ఫోటో ఓకేనా? వీళ్ళింటికాడ పేద రక్లేషన్ సర్లే మార్నింగ్ మార్నింగ్ రేపు మార్నింగ్ అశోక్ అశోక్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రవిప్రియ మాల్లో అందరికీ నమస్కారం అండి. ఈరోజు రవిప్రియ మాల్లో రేపు 17వ తారీఖున రియాజ్ గారి పుట్టినరోజు తరఫున ఈరోజు అడ్వాన్స్గా రియాజ్ గారిది ఈరోజు కేక్ వస్తున్నాము. దానికి వీర మహిళలు జన సైనికులు అందరూ మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అందరూ మేము వచ్చాము. ఈరోజు రియాజ్ గారికి అడ్వాన్స్ విష్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. నెక్స్ట్ ముందు మంచి జరగాలని చెప్పి రాబోయే రోజుల్లో మంచి జరగాలని మేము అందరూ ఆశిస్తున్నాము. అతను ఉన్నతమైన పదవిలో చూడాలని చెప్పి మా అందరి కోరిక. ఆ కోరిక భగవంతుడు నెరవేర్చాలని చెప్పి ఆ దేవుడిని దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి పార్టీకి అండగా నిలబడి ఎన్నో దెబ్బలు తిని ఇలాంటి స్థాయికి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇలా మంచి పొజిషన్లో చూడాలని కోరుకోవడం అనేది మా అభిమానం. అందరు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కోరిక, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఈరోజు రేపు 10వ తారీఖున ఉండలేదు కాబట్టి అడ్వాన్స్గా రియాజ్ గారిని ఒప్పించి ఆయన్ని పిలిపించి ఇక్కడ ఈరోజు మేము అందరం కలిసి మూకుమ్మడిగా కలిసి జన సైనికులు వీర మహిళలు కలిసి అందరూ ఒక పండగలాగా ఈరోజు చేయాలని అనుకున్నాము. ఆయన ఎంతో ముందుకు జరగాలని
మంచి పదవి రావాలని చెప్పి ఆ భగవంతుని ఇంకొకసారి ప్రార్థించి రియాజ్కి అడ్వాన్స్ విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రియాజ్. నా జన్మదినం సందర్భంగా నేను అందుబాటులో ఉండట్లేదని తెలుసుకొని మా జనసేన పార్టీ నాయకులు కద్ది రవిశంకర్ గారు మరియు మా జనసేన పార్టీ వీర మహిళలు మా నాయకులందరూ కూడా ముందుగానే ఈరోజు మన అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా జన్మదినం జరుపుకుందాం. ఎందుకంటే ఆ రోజు యథావిధిగా కూడా మేమందరం కూడా చేసుకుంటాం, మీరు లేకపోయినా. ఇప్పుడు మీ సమక్షంలో మేము కేక్ కట్ చేస్తూ ఉంటే సరే అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరి ఆనందాన్ని కాదనలేక నేను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ ద్వారా ఎంతోమంది ఈ జిల్లాలోనే కాక ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ద్వారా నాకు తోడబుట్టినటువంటి వ్యక్తుల్ని, ఇటు అన్నదమ్ముల్ని కానివ్వండి, ఇటు అక్క చెల్లెల్ని కానివ్వండి, ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయనకి మరొకసారి నా జన్మదినోత్సవం తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జన్మదినోత్సవం ఇంతమంది సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం నిజంగా అది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన నడిపించేటటువంటి మార్గంలోనే నేను నడుస్తూ జనసేన పార్టీకి నాకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో సేవ చేస్తూ నాకు ఇచ్చినటువంటి నా అన్నదమ్ములకి సహాయ సహకారాలు, నా తోడబుట్టినటువంటి అక్క చెల్లెలకి కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ మధ్యలోనే ఇదే సంతోషంతో నా యొక్క జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేను అందుబాటులో లేకపోయినా నా జన్మదినోత్సవాన్ని వాళ్ళ ఇంట్లో ఒక పండగగా వాళ్ళు జరుపుకోవటం, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశము చాలా తక్కువ మందికి వచ్చింది. ఆ అవకాశం నాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన 17వ తారీఖు అందుబాటులో ఉండరని తెలుసుకొని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు ఈరోజు అడ్వాన్స్గా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం అన్నగారికి ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే తను రియాజ్ అన్న గారు కష్టపడిన తత్వం చూసి చేయాలని ఆ కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మా అందరి జన సైనికులకు కానీ, వీరమహిళలకు కానీ, అభిమానులు అందరికి కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ చాలా ఆనందంగా ఉంది. అలానే రియాజ్ అన్న గారు పార్టీ మొదటి నాటి నుంచి కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ నుంచి కానీ మొదటి నుంచి ఆప్తుడిగా ఉంటూ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ప్రతిపక్షంలో సమస్య మీద పోరాడుతూ పార్టీ జెండాని వదలకుండా గ్రామాన జనసేన పార్టీని విస్తరింపజేయడమే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి. ఆయన రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని, అది మేమందరం చూసి ఆనందపడతామని, ఇలానే అందరినీ ప్రోత్సహించాలని మరొకసారి ముందస్తుగా రియాజ్ అన్న గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో రవిప్రియామాల్లో ఘనంగా బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ వచ్చి పాల్గొన్నందుకు ముందుగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా రియాజ్ గారు మంచి పదవి రావాలని, మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పార్టీ స్థాపించినప్పటి నుంచి రియాజ్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు ముందుగా అంటే 17వ తారీఖు రియాజ్ గారు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మేము ఇక్కడ ముందుగానే అడ్వాన్స్ పుట్టినరోజు జరుపుకోవడానికి
జరుపుకున్నాము. అదే రానున్న రోజుల్లో రియాజ్ గారికి మంచి పదవి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రథసారథిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి ఆయన ఎంతో మాకు తోబుట్టులాగా అండదండలుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు మా చేత చేపించి ఈరోజు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఉంది అని 10 మంది చెప్పుకునేలా చేసిన రియాజ్ అన్న గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థానంలో మా రియాజ్ అన్నను చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.